తాజా 30 ఇప్పుడు దేశ రాజకీయాల్లో కొత్త గాలి వీస్తోంది. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల నేషనల్ పార్టీలకు కలిసి వస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. కాంగ్రెస్తో పాటు ఇతర జాతీయ పార్టీలను ఈ దిశగా ఆలోచింపజేస్తోంది. భవిష్యత్ సంగతి ఏమో గానీ ప్రస్తుతానికైతే బీజేపీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అందుకే జమిలి ఎన్నికలకు వెళ్లాలని మోదీ తొందరపడుతున్నారు. ఆయన ఆలోచనకు 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకారం చెప్పారని కూడా వార్తలొస్తున్నాయి. లోక్సభ, శాసనసభ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడంతో పాటు ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్లాలని నరేంద్ర మోదీ భావిస్తున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ఇచ్చిన కిక్కుతో మోదీ ముందస్తు మాట చెప్తున్నారు. 2004లో కూడా బీజేపీ ఇలాగే చేసింది. ఇండియా వెలిగిపోతుందంటూ ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది. బొక్క బోర్లా పడింది. తాను బోర్లా పడటమే కాదు, తనతో పాటు ఎన్డీఏలో ఉన్న ఇతర పార్టీలను కూడా ముంచింది. అప్పట్లో చంద్రబాబు గనుక ముందస్తు ఎన్నికలకు వెళ్లకుండా ఉండుంటే ఆయన కథ మరోలా ఉండేది. కరువుతో జనం ఆకలి చావులకు గురవుతున్న వేళ కామన్ సెన్స్ ఉన్న ఏ నాయకుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లడు. వీలైతే ఎన్నికలను వాయిదా వేసుకుందామని అనుకుంటారు. కానీ చంద్రబాబు ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందస్తుకు వెళ్లారు. ఫలితంగా 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. ఇప్పుడు కూడా చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళితే సేమ్ సీన్ రిపీట్ కావచ్చు. జగన్ 2014లో మిస్ అయిన సీటును 2018లో ఎన్నికలు జరిగితే సులభంగా దక్కించుకుంటారు. జనం 5 ఏళ్ల అవకాశం ఇచ్చినప్పుడు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి వీలైనన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నించాలి. ఇచ్చిన గడువు కన్నా ముందే ఎన్నికలకు వెళ్లడం అంటే ఏ రాజకీయ నాయకుడికైనా ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.